ప్రాణకోటిని సంరక్షించడానికి అవతరించిన దివ్య పురుషులు, మానవుడిని మాధవుడిగా చేయడానికి ఉద్భవించిన అవధూత చక్రవర్తి, అనాథనాథులు, ఆపద్బాంధవులు, అనాది రక్షక, దీన పోషక, సర్వాంతర్యామి, సర్వము తానైన వారైనటువంటి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణములకు నా ఆత్మని అర్పిస్తూ నమస్కరించుకుంటున్నాను. గురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్ ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. మీకు గురువు యొక్క విశేషం చెప్తూ ఒక చిన్న కథ చెప్దామనుకుంటున్నానండి. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇవాళ ఒక గొప్ప అవకాశం, ఒక గురువు మనకి కలిగించడం అనేది, మనము ఆ అదృష్టాన్ని నోచుకోవడం అనేది ఇది మన భాగ్యము. భూమిపైన కొన్ని వేల మంది గురువులు ఉన్నారు. కానీ కర్మను తొలగించే గురువు, సమస్యను తొలగించే గురువు, కర్మను ఛేదించే గురువు, తన మీద తీసుకునే గురువు భూమిపైన కేవలం భగవత్ స్వరూపులయ్యే ఉంటారు. మానవ రూపమున్నందుకు వాళ్ళని గురువుగా మనం ఆరాధిస్తున్నామంతే. అలా భూమిపైన వచ్చిన మహాపురుషులు, మహాయోగి, తపోశక్తి సంపన్నులు, కొన్ని వేల సంవత్సరాలున్నటువంటి గురువు, నా ఆరాధ్య దైవము భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. నాకే కాదు, మన అందరికీ గురువే ఆరాధ్య దైవమై ఉండాలి అని చెప్పడానికి ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకుంటాను. 1,00,000 పూజలు చేసినా గురువు పాదాలకి సమర్పించుకోకపోతే ఆ యొక్క పూజ నిర్వీర్యమైపోతుంది, అది వ్యర్థము. ఒకసారి ఒక మహర్షి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తాడనమాట. స్వామి, నాకు వేదాభ్యాసం నేర్చుకోవాలని ఉంది స్వామి అని. అప్పుడు గురువు అంటాడు, నాయనా, దీనికి 12 సంవత్సరాల విద్య, నువ్వు ఓపికగా నేర్చుకోగలిగితే నిన్ను శిష్యుడిని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదన్నాడు. అలాగే నేను 12 సంవత్సరాలు తప్పకుండా ఈ విద్యాభ్యాసం నేర్చుకుంటానన్నాడు. 12 సంవత్సరాలు భక్తి, శ్రద్ధతో, విశ్వాసంతో, గురువు మీద సమర్పిత భావంతో విద్య నేర్చుకున్నాడు. 12 సంవత్సరాల తర్వాత అభ్యసించిన విద్యని భక్తుడు ఫస్ట్, నేను ట్రయల్ చేయాలి కదా స్వామి, మరి ఇవాళ నేను ఎంత నేర్చుకున్నానో చూడాలి కదా, మీరు నాకు పరీక్ష పెడతానన్నారు కదా స్వామి, మరి ఇప్పుడు పరీక్ష పెట్టండి, నేను ప్రిపేర్ అయి ఉన్నాను అన్నాడు అనమాట. అప్పుడు గురువు అంటాడు, సరే, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద వెళ్ళి విద్యాభ్యాసం ప్రారంభించు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తే ఆ చెట్టు పైన ఉన్న ఆకులన్నీ నీ మీద పడతాయి అంటాడనమాట. విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తాడు. చేసిన వెంటనే మొత్తము ఆ ఆకులు, చెట్టుకున్న ఆకులు మొత్తం ఆయన మీద రాలిపోతాయి. విద్యాభ్యాసం తప్పులు చేస్తే చెట్టు పైన ఉన్న ఆకులు రాలుతాయి అన్నారు. మరి ఏం తప్పు చేశా నేను, మొత్తం చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయినాయని భయపడతాడు శిష్యుడు. గురువు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తాడు. స్వామి, ప్రారంభించిన వెంటనే మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి స్వామి, ఏం చేయాలి, ఏం తప్పు చేశానని. అప్పుడు గురువు అంటాడు, ఎవరికైతే గురువు ఉండరో దైవికంగా గురుస్థానాన్ని విఘ్నేశ్వరుడికి ఇచ్చారు కాబట్టి ముందు గణపతి పూజ చేస్తారు. ఎవరికైతే సజీవమైనటువంటి గురువు ఉన్నారో వాళ్ళు ముందుగా గురువునే ఆరాధించాలి. నువ్వు గణానాత్వామని మొదలుపెట్టావు, అందుకనే ఆ ఆకులన్నీ కింద పడినాయి. ముందు నీకు విద్యని నేర్పించిన వారు, నిన్ను నిలబెట్టిన వారు, నీ గురించి కృషి చేసిన వారి అందు నీకు అతీతమైనటువంటి సమర్పితాభావం ఉండాలి. అంటే ప్రధానంగా నీకు నువ్వు ఆరాధించిన గురువు ఎవరు? భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి ప్రధానమైన పూజ చేసిన వాళ్ళకే ఏ పూజకైనా సత్ఫలితం దొరుకుతుంది. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దీని అర్థం ఏంటంటే, మనిషికి కోరికల యందు ఆశ, చేసిన పని యందు ఫలితం యందు ఆశ, కోపము, భయము, ఎవరికైతే ఇవన్నీ భావాలు ఉంటాయో దైవం అనేది చిక్కదు. ప్రతి మనిషికి ఏదైనా కర్మ చేసినప్పుడు దాని ఫలితం మీద ఆరాటం ఉంటుంది.
ఈ ఆరాటం వల్ల ఆ ఫలితం అసలైనటువంటి స్థితిని పోగొట్టుకుంటాడు భక్తుడు. కాబట్టి స్వామివారు లాంటి మహాపురుషులు భూమిపైన రావడానికి కారణం ఏమిటంటే, మానవుడనేవాడు అతీతంగా ఉండలేడు. కాబట్టి నువ్వు ఏ కర్మ చేసినా అది ధర్మము యందు వెళ్ళినప్పుడు, అది ధర్మము యందు వెళ్ళనప్పుడు గురువు కృప ఉంటుంది. అది ధర్మము యందు వెళ్తున్నప్పుడు ఆయన పరిపూర్ణమైన శక్తి మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు ప్రధాన కర్తవ్యం ఏమిటంటే గురువు ఆరాధన. గురువు లేని జన్మ సూర్యుడు లేని ప్రకృతి లాంటిది. ఎంత కళ్ళున్నా ఏమున్నా మన అవయవాలన్నీ పనిచేస్తున్నా ప్రకృతిలో కళ్ళు అనేవి అందమైన ప్రకృతిని చూపిస్తాయి. అది సూర్యుడు లేకపోతే వ్యర్థం. అదేవిధంగా మనిషి యొక్క జన్మ గురువు లేకపోతే చీకటిలో వెళ్ళిపోతుంది. సూర్యుడు లేని ప్రకృతి లాంటిది. నీ కళ్ళున్నా చీకటి ఉంటే నువ్వేం చూడగలవు? ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, ప్రధానంగా ఇవాళ శాస్త్రాన్ని పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం. రామాయణ మహాభారతాలు భగవంతుడు ఉన్నాడనే ప్రమాణం తీసుకుంటున్నాం. ఎంతమంది ఒక్కసారి ఆలోచించి చూస్తే అసలు ప్రమాణం ఏమిటి? మన కంటికి కనిపించేది మన ప్రమాణం. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు డాక్టర్లు చేతులెత్తేసినటువంటి వ్యాధులు తీసేశారు. ఇది ప్రమాణమైన భగవంతుడని. స్వామివారు రాజకీయ నాయకుడు అవుతాడని ఊహించలేదే కొంతమంది నాయకులు. వాళ్ళ సమర్థత అనుకున్నారు, కానీ అక్కడ అతీతమైనటువంటి దివ్యశక్తిని ధారపోసి స్వామివారు ఊహించినటువంటి ఉన్నత శిఖరాగ్రానికి ఎంతోమంది మినిస్టర్లని, ఎంతోమంది రాజకీయ నాయకులని ఇవాళ స్వామివారి అనుగ్రహంతో పైకి తెచ్చారు. కేవలం ఏమిటి? ఆయన యొక్క అతీతమైన శక్తి. వాళ్ళు కూడా ఊహించలేదు వాళ్ళు ఇలాంటి స్థితికి వెళ్తారని. భగవంతుడు అనడానికి ప్రమాణం కాదు, ఇది చెయ్యలేము, ఇది చెయ్యకూడదు అనే అటువంటివి కూడా స్వామివారి నామము చేసి ధర్మబద్ధమైనది ఏదైనా పని మొదలు పెడితే ఎన్నో గ్రహాలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ రామదూత స్వామి వారి నామముతో ప్రారంభించిన ఏ పైనైనా దిగ్విజయంగా అవుతుంది. ఇవాళ కొన్ని కోట్ల మంది భక్తులు స్వామివారు కేవలం గాలి అంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు భక్తుడు గాలి పీల్చుకున్న స్థలములో కూడా క్యాన్సర్ పోయిన సంఘటనలు నేను నా కళ్ళతో చూశాను. ఇందులో ఒక చిన్న నేను అనుభవం చెప్తాను. మా ఇంట్లో ఒక పని మనిషి పని చేసుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారు దర్శనాలు ఇవ్వడానికి ఆ రోజు మా ఇంటికి పిలవడం జరిగింది. ఆ రోజు స్వామివారు దర్శనాలు ఇస్తున్నప్పుడు నేను ఈ పని మనిషికి చెప్పాను, మీరు రాకూడదు, ఇవాళ స్వామివారు వస్తున్నారు కాబట్టి చాలామంది భక్తులు వస్తారు, ఇవాళ వదిలేసేయని చెప్పాను. అయినా ఆమె మర్చిపోయి ఆ రోజు వచ్చింది. ఆ 2 రోజుల ముందు ఆమె నాకేం చెప్పిందంటే, అమ్మ నాకు పెళ్ళి అయ్యి 12 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల నుండి నాకు సంతానం లేదు. సో నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు పుట్టరు అని తేల్చేశారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పింది. ఈ విషయం నేను స్వామివారితో చెప్పలేదు. మా స్వామివారు శక్తివంతులన్న విషయం ఆమెకి చెప్పినా స్వామివారి దర్శనంకి రమ్మని ఆమెకి నేను చెప్పలేదు. ఆమె ఎప్పుడైతే పని చేయడానికి వచ్చిందో కేవలం స్వామివారి పాత్రలు కడగడానికి ఆమెకి ఇచ్చాను. స్వామివారు వెళ్ళిపోతున్నారు. ఆమె స్వామివారి దృష్టి ఆమె మీద ఊరికే స్వామివారు అలా చూసి వెళ్ళిపోయారు అంతే. వెళ్తూ వెళ్తూ స్వామివారి దృష్టి ఆమె మీద పడింది. కరెక్ట్ 40 రోజులకి ఈ మా కన్సీవ్ అయిందండి. స్వామివారి దృష్టిలో ఉన్న శక్తి అది. అంటే అవధూతలు అనేవాళ్ళు వాళ్ళు గాలి పీల్చి వదిలిన దగ్గర మనం గాలి పీలిస్తే కూడా శరీరంలో కొన్ని లక్షలాది అశరీర గ్రహాలు బయటికి వెళ్ళిపోతాయి. గురువుల సత్సాంగత్యము, గురువులు వచ్చిన దగ్గర, అవధూతలు వచ్చిన దగ్గర దర్శన భాగ్యము కలగడం అంటే అది మన అదృష్టం. ఇది ఎవరో పిలిస్తేనో భక్తి అనేది, ప్రేమ అనేది నేర్పిస్తూ వచ్చేది కాదు.
ఇది మనకి స్వతహాగా మన మనస్సులో రావాల్సినటువంటి భావన. భక్తి అనేది నేర్పిస్తే రాదు. రోజు ఒక సిస్టమ్ పెట్టారు, పూజ చేయాలి, ఇలా గంట కొట్టాలి, ఇలా దేవుడికి హారతి ఇవ్వాలి. వీటి వల్ల ఒక సిస్టమ్, ఒక డిసిప్లిన్ ఉంటుంది, నో డౌట్. కానీ ప్రధానమైనది ఏంటి? నువ్వు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని ఇతిహాసాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, దైవం అనేది సజీవంగా ఉంటేనే నీకు ఆ శక్తి అందుతుంది. అది రాయి రూపంలో ఉంటే నీకు శక్తి ఎప్పటికీ అందదు. అందుకే ప్రధానంగా గురువుని మొక్కిన వాడి జీవితము ధన్యుడైపోతాడు. ఇవాళ మనకు ఒక గొప్ప అవకాశం ఏమిటంటే, స్వామివారి పాద పూజ, గురువుతో ప్రారంభించాల్సిన పూజ. శాస్త్రాల పురాణాల మూలము గురువే, ఆత్మకి మూలము గురువే, జన్మకి మూలము గురువే. ఈ మూలాన్ని పట్టుకొని వాడు దైవాన్ని ఎప్పుడు పట్టుకోలేడు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి పాద కమలాలు ఇస్తున్నారు. ఒక కమలం చూపిస్తారా అయ్యా ఎలా ఉందో? ఆ కమలములకి కుంకుమని తీసుకొచ్చారు ప్రత్యేకమైనటువంటి యజ్ఞ స్థలాల నుండి. దానితో అద్భుతంగా స్వామివారి నామముతో అర్చన ప్రారంభమవుతుంది. అయితే ఇది మనకి పరీక్ష. స్వామివారి ఈసారి 300 మంది దంపతులకి మాత్రమే నేను అవకాశాన్ని ఇస్తానన్నారు. వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి దివ్య శక్తిని ధారబోస్తున్నానని చెప్పారు. అంటే ఎవరైతే కుంకుమార్చ ఒక్కొక్క నామం, ఈ అర్చనలో నామము చదువుతారో, ఒక్కొక్క నామము వెనకాల రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం వాళ్ళకి దక్కుతుంది. ప్రతి ఒక్కళ్ళు నిష్ఠతో, శ్రద్ధతో, భక్తితో ఈ కుంకుమార్చన స్వామివారి పాదాలకి పూజించుకొని ఇది ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ప్రతిరోజు 32 స్వామివారి నామాలతో పూజ చేసిన తర్వాత మీరు అనుకున్న సంకల్పం పెట్టుకొని జపం ప్రారంభించండి. 100% మీరు అనుకున్న పనులు జరిగి తీరుతాయి, జరగాల్సిందే. అది దైవ అనుగ్రహము, ఒక సత్యము. ధర్మము మారచ్చు, దైవము మారదు. మారనిది భూమి పైన ఏమిటంటే ఒక సత్యము, రామదూత స్వామి వారు. మారని నిజమేమిటంటే ఆయన భగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. ఇది ఒక సత్యము. దీన్ని నమ్ముకున్న వాడికి అనేకమైన విజయాలు చేకూరుతాయి. ఇవాళ మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కోరుకోండి. స్వామివారి పూజ తర్వాత ప్రత్యేకమైన ఎవరైతే ఆశీర్వాదం తీసుకుంటారో 100% వాళ్ళు అనుకున్న పని జరిగి తీరుతుంది. వందే రామదూతం. శుభం. ఇది తామర పువ్వు. ఈ కమలములకి మీరందరూ కుంకుమార్చన చేసుకోండి. స్వామివారు వచ్చే ముందే ఇది ముగించాలి కాబట్టి సమయం తక్కువ ఉంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూజ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు. కిట్స్ తీసుకొని త్వరగా కూర్చోండి అమ్మా. వందే రామదూతం.